Hello everyone, welcome to Amma and Chinnu's journal. ఇది మా సంక్రాంతి సిరీస్లో డే 2. సో ఈ సెకండ్ డే అమ్మ కాలేజ్లో గెట్ టుగెదర్ ఉంది. సో వాళ్ళు ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ హై స్కూల్ పిల్లలు మొత్తం అందరూ కలిపి చేశారండి ఈ గెట్ టుగెదర్ని. అందుకని మేము 2 days ముందే వచ్చేసామన్నమాట హైదరాబాద్ నుంచి. చిన్ను చేత నేను ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ చేయించాలి అని చెప్పేసి నేను రెడీ అవి చిన్నుని తీసుకొచ్చాను. తనైతే మాత్రం ప్రిపేర్ అవుతూనే ఉంది. చూడండి, రిహార్సల్స్ అదే మనసులో అనుకుంటుందన్నమాట ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. నేను సాంగ్ చెప్పే వాళ్ళకి నేను శారదా శ్యామల అనే సాంగ్ చేశాను. ఆ సాంగ్ నాకు ఇష్టం. మ్యామ్ బాగా కొరియోగ్రాఫ్ చేశారు ఆ సాంగ్. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. సో అదే ప్రాక్టీస్ చేస్తాను. ఏంటో కూడా చెప్పు. నువ్వు డ్యాన్స్ ఎక్కడ నేర్చుకుంటున్నావు, ఎప్పుడు నేర్చుకుంటున్నావు, ఎన్ని ఇయర్స్ అయింది, మీ మేడం ఎవరు, అవన్నీ చెప్పే చిన్ను. నేను డాన్స్ నా చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను. సో స్టార్టింగ్ నేను ఒక డాన్స్ క్లాస్లో నేర్చుకున్నాను, బట్ తర్వాత వేరే డాన్స్ క్లాస్కి షిఫ్ట్ అవ్వాను. బట్ నేను ఎక్కువ ఎవరి దగ్గర నేర్చుకున్నానంటే మా ప్రవీణ మ్యామ్ దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడు కూడా అక్కడే కంటిన్యూ అవుతున్నాను. సో నాకు డాన్స్లో పర్ఫెక్ట్గా రావడము కానీ ఎక్స్ప్రెషన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోవడం అయితే ప్రవీణ మ్యామ్ దగ్గర నేర్చుకున్నాను. సో ఇప్పుడు నేను చేసే సాంగ్ కూడా ఆవిడే కొరియోగ్రాఫ్ చేశారు. సో మేము స్టార్టింగ్ వెళ్ళగానే అమ్మ కాలేజ్ ఫ్రెండ్స్ వాళ్ళు కనిపించారు, ఒకళ్ళు ఇద్దరు. సో అమ్మ వాళ్ళతో మాట్లాడుతుంది అండ్ నేను వీడియో తీస్తున్నాను. ఈ సార్ అయితే నేను ఇంటర్మీడియట్లో ఈ సారు నేను కలిపి ఇంకొక ఆర్కెస్ట్రా ఉండేది. ఈ సారు నేను కలిపి పాడేవాళ్ళం ఏ పాట అయినా సరే. పెద్ద ఆర్కెస్ట్రా ఉండేది కాలేజ్ తరపున. నేను కంపల్సరీ ఫిమేల్ సింగర్ అయితే నేనే ఉండేదాన్ని. ఏ కాంపిటీషన్కి వెళ్ళినా సరే నాకు చిన్నప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. మా కాలేజ్ అంతా తెలుసు. 5 years నేనైతే చిత్ర 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 అనిపించుకుంటూనే ఉన్నాను. నా పేరైతే అసలు ఎవ్వరికి ఒరిజినల్ నేమ్ ఎవ్వరికీ తెలియదు. చిత్ర. డైలీ గులాబీ పువ్వు పెట్టుకునేదాన్ని, రోజు పెట్టుకునేదాన్ని కాబట్టి కొంతమంది రోజు అని పిలిచేవారు. చిన్నుకైతే నా సెక్షన్ చూపిస్తాను, బీకామ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అని చెప్పేసి. నేను ఎక్కడైతే కూర్చున్నానో అక్కడికి వెళ్ళాను, చిన్నుకు చూపించాను. సో అమ్మ తన క్లాస్ రూమ్ని చూపిస్తుంది. చెప్పాలంటే నా కాలేజ్ కన్నా అమ్మ కాలేజే బాగుంది. ఎందుకంటే క్లాస్ రూమ్లో అమ్మకి బెంచెస్ స్పేషియస్గా ఉన్నాయి అండ్ బ్యాక్ సపోర్ట్ ఉంది. మా కాలేజ్లో ఆ ఫెసిలిటీ లేదు, మా స్కూల్లో ఉండేది. సో నేను నా స్కూల్ డేస్ని మిస్ అవుతున్నాను. అండ్ అమ్మ అయితే ఎప్పుడు ఈ ప్లేస్లోనే కూర్చునేదండి తన కాలేజ్లో. సో షీ వాజ్ గెటింగ్ ఆల్ ద నోస్టాలజియా. అండ్ తర్వాత అక్కడ ఈవెంట్ ఎక్కడ హోస్ట్ చేస్తున్నారో అక్కడికి వెళ్ళాము. ఇంకా అమ్మ ఫ్రెండ్స్ ఎవరు రాలేదు. సో మేము వెయిట్ చేస్తున్నాము. అంతలోపు అమ్మ అందరినీ రికార్డ్ చేసి వాళ్ళ టీచర్స్ని కలిసి అందరితోటి మాట్లాడుతుంది. సో నేను అంతలోపు కాలేజ్ని చూస్తున్నాను. చూసేటప్పుడు ఇది సమ్ అటెండెన్స్ ఫేస్ స్కానర్ అనుకుంటా, లాక్ చేసి ఉంది. బట్ నేను ట్రై చేశాను నా ఫింగర్ని స్కాన్ చేయడం, కానీ వర్క్ అవ్వలేదు. అండ్ కెమెరాస్ కూడా ఉన్నాయి. మన మూమెంట్ని బట్టి ఆ కెమెరా మనల్ని ట్రాక్ చేసి ఫోటో తీసిద్ది. ఇది చాలా బాగుంది యాక్చువల్లీ. అండ్ పక్కనే ఆఫీస్ రూమ్ ఉంది. సో అమ్మ అది కూడా చూపించింది. ఎక్కడైతే చిలక జోష్యం చెప్పే వాళ్ళు ఉన్నారో చిన్నుకి ఇది చాలా కొత్తగా అండ్ వింతగా కూడా అనిపించింది. నేను వెళ్ళొద్దు, వాళ్ళు ఏమి చెప్పేది వినొద్దు అంటే చిన్ను చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు కూడా రామ్మ రామ్మ మేము మంచిగా చెప్తాం అంటూ వచ్చారు. నేను వద్దు అని చెప్పినా కూడా చిన్ను వినకుండా వెళ్ళి వాళ్ళ దగ్గర ఏం చేస్తుందో చూడండి. Cetra untuk firma, Cetra untuk firma.
ఇప్పుడు లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు. ఈమె జాతకంలో ఎప్పటికైనా గాలి వాహన ప్రయాణం చేసిద్దండి. అమ్మా నాన్నకి కొడుకై పుట్టాల్సింది కూతురై పుట్టింది. ఫ్లైట్ ఎక్కాలి, అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలి. ఈమె జాతకంలో యాక్చువల్లీ అమ్మ ఇలాంటివి నమ్మొద్దు అంటది, బట్ నాకు ఎందుకో ఇంట్రెస్టింగ్ అనిపించింది. బికాజ్ మీరే విన్నట్టు అయితే నాకు ఏవియేషన్ అయినా పైలట్ అయినా ఇష్టం. అండ్ ఆయన అది చెప్తునేటప్పుడు కూడా నేను సంథింగ్ ఫ్లైట్ ఎక్కుతాను, ట్రావెల్ చేస్తాను అని చెప్పాడు. సో అది కోఇన్సిడెన్స్ ఏంటో అర్థం కాలేదు నాకు, బట్ నాకు అదైతే చాలా నచ్చింది వాళ్ళు చెప్పింది. అవేం నమ్మకూడదు చిన్ను. ఈ రోజుల్లో కామన్, అందరూ గాల్లో తిరుగుతారు, ఫ్లైట్ ఎక్కుతారు అని కామన్గా చెప్తారు. నెక్స్ట్ ఈయన మా నాని బాబు, తెలుగుదేశం పార్టీ రాజోల్ తాలూకాకి ఈయన రైట్ హ్యాండ్ అండి చంద్రబాబు నాయుడు గారికి. ఈయన పిలిచి మరీ అడిగారు నన్ను. మా నాన్నగారి పేరు చెప్పగానే చాలా హ్యాపీ ఫీల్ అవ్వారు. డాక్టర్ చిక్కాల సత్యనారాయణ గారు చిన్న అమ్మాయి అని అనగానే ఈయన బాబ్జీ గారు అని చెప్పేసి జాన్ నాగమల్లయ్య గారు అబ్బాయి. ఆయన సెల్ఫీ కూడా తీయించుకున్నారు. మా ఊరికే ఈయన చాలా మోటుబర్లు అన్నమాట. అంత రిచెస్ట్ పర్సన్ ఆయన మా ఊరికి మొత్తానికి. యాక్చువల్లీ నా సాంగ్ ఫస్ట్ పెడదాం అనుకున్నారు, బట్ అమ్మ ఆడియన్స్ తక్కువ ఉన్నారు, ఫ్రెండ్స్ అందరూ వచ్చేంత వరకు వెయిట్ చేసి తర్వాత నీ సాంగ్ పెడితే బాగుంటుంది అన్నారు. కాబట్టి నేను తర్వాత చేశాను. అంతలోపు వేరే వాళ్ళు డాన్సెస్ చేశారు, కొందరు స్పీచెస్ ఇచ్చారు, ఈ ఈవెంట్ గురించి ఎలా హోస్ట్ చేశారు, ఎలా కలెక్ట్ చేశారు పాత ఫ్రెండ్స్ అందరివి అని చెప్పారు. అండ్ వీళ్ళు ఒక డాన్స్ టీమ్ నుంచి వచ్చారు. ఈ స్టూడెంట్స్ అందరూ వాళ్ళు క్లాసికల్ డాన్స్ చేశారు. ఈ ఏఎఫ్డిటి హై స్కూల్ 1948లో స్టార్ట్ అయిందంట. సో అప్పటి వాళ్ళందరూ, అక్కడ చదువుకున్న వాళ్ళందరూ కాలేజ్ గురించి చెప్పారు. సో తర్వాత నేను నా డాన్స్ పర్ఫార్మెన్స్ చేశాను. అందరికీ నచ్చిందంటే నేను చేసిన డాన్స్, అండ్ అందరూ నన్ను ప్రైజ్ చేశారు, ఇంకా నన్ను కంటిన్యూ చేయమన్నారు. ఫేవరెట్ సార్ రంగనాథ్ గారు బాటనీకి వచ్చేవారు. చిన్నికి ఎప్పుడు చెప్తూ ఉంటాయి ఈయన గురించి. నాకు చాలా 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 ఇష్టం ఈయనంటే. ఈయన ఇప్పుడు ఓల్డ్ అయిపోయారు, బట్ అమ్మ అయితే రికగ్నైజ్ చేసింది అన్ని. సో అట్ ది ఎండ్ అమ్మ సార్ దగ్గరికి వెళ్ళి నేను గుర్తుపట్టారా అంటే పాపం ఆయనకి గుర్తులేరు, ఎందుకంటే ఆయన ఓల్డ్ అయిపోయారు. బట్ అమ్మ అయితే ఆ టీచర్ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయిందమ్మ. అండ్ నేను ఆయన బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను. తర్వాత ఈ డాన్స్ స్టూడియో వాళ్ళు మళ్ళీ డాన్సెస్ చేశారు. నా పర్ఫార్మెన్స్ అయ్యాక మేము బయటకు వెళ్ళాం వీడియోస్ తీసుకోవడానికి. అప్పుడు ఈ హరిదాసులు, ఈ గంగిరెద్దు వాళ్ళు వచ్చారు. తర్వాత ఈవినింగ్ చల్లగా ఉంటుందని అమ్మకి స్వెటర్ పర్చేస్ చేసుకోవడానికి వెళ్ళాము.
సో అక్కడ స్వెటర్ లేదు, బట్ హుడీస్ అయితే ఉన్నాయి. సో మేము హుడీని పర్చేస్ చేసుకున్నాము. సో ఇంటికి వెళ్ళిన వెంటనే నేను టైర్డ్ అయిపోయాను. సో పడుకున్నాను. నేను లెగిచి కిందకు వచ్చేసరికి మమ్మీ నా కోసం స్వీట్స్ చేస్తుంది. సో నేను కూడా వీడియోస్ తీసాను. సో అది అయిపోయాక మళ్ళీ ముగ్గులు పెడదాం అనుకున్నాం మేము. సో మమ్మీ స్వీప్ చేస్తుంది అండ్ అమ్మ కూడా హెల్ప్ చేస్తుంది. నేను వాళ్ళని రికార్డ్ చేస్తున్నాను. అమ్మకి ముగ్గులు పెట్టడం అయితే రాదు, బట్ అమ్మ ట్రై చేస్తుంది. బట్ అమ్మ బాగా పెట్టింది చెప్పాలంటే ముగ్గులు. నాకు రాని విద్య అంటూ ఉంటే ముగ్గులేరా, అది నేను చిన్నప్పటి నుంచి అస్సలు నేర్చుకోలేదు, అలా ట్రై చేస్తాను. బట్ నువ్వైతే ఏం చేసావో చెప్పు వాళ్ళకి. నేను మమ్మీతో ముగ్గు వేస్తానని చెప్పేసి ఏ ముగ్గు వేసావో చెప్పు. నేను ముగ్గు బాగానే వేసాను. ఇది యాక్చువల్లీ నా ఫేవరెట్ ముగ్గు. ముగ్గు అంటారా? దాన్ని ముగ్గు అంటారా? అంటే అది ఒక హ్యాండ్కి ఉన్న టాటూ డిజైన్, బట్ నేను దాన్ని ముగ్గులో వేసాను. సో నేను కొన్ని మ్యూజిక్ గ్రూప్స్ని స్టాండ్ చేస్తాను. సో ఇది వాళ్ళ సాంగ్ ఆల్బమ్ నుంచి ఒక సింబల్ లాగా అన్నమాట. ఈ ఆల్బమ్ పేరు యాక్చువల్లీ రొమాన్స్ అన్టోల్డ్. సో నేను దీని గురించి చెప్తుంటే ఎవరు నమ్మట్లేదు. సంక్రాంతిలో ఇప్పుడు వేస్తున్నారు అది, అందుకే ఏమి వేయాలి చెప్పు దానికి. ఇప్పుడు వదిలే, ఇప్పుడు ఇక్కడ ఎత్త పోకూడదు. చెప్పు ఒకసారి ఏమేమి వేయాలి చెప్పు. చిన్న చేత ఏందా ముగ్గులు చెప్పు. వదిలేదు చెప్పరా ఒకసారి. ఏరోప్లేన్ వేస్తుంది. చెప్పు. నేను అందంగా తీకు బాగుంది. ఏరోప్లేన్ ఏదమ్మా? అది ఏరోప్లేన్ చిన్న చిన్న మన ఇద్దరం కలిపి వెళ్దాం దాంట్లో. నేను డ్రైవ్ చేస్తాను వెనకాల. ఓకే. ఎవరు వచ్చింది కదా. సో ముగ్గులన్నీ పెట్టి లోపలికి వచ్చి చూస్తే అప్పుడు నానమ్మ కూర్చున్నారు, బట్ కూర్చోలేదు, ఆవిడ పడుకున్నారు. సో ఆవిడ కూర్చొని నిద్రపోతున్నారు. అది కామెడీగా అనిపించి మేము వీడియో రికార్డ్ చేస్తున్నాం. బట్ ఆ రోజైతే చాలా ఎంజాయ్ చేసాం. అండ్ సో ఈరోజు ఇలా స్పెండ్ చేసాం. అండ్ నెక్స్ట్ డే భోగి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అది చూడాలంటే సపోర్ట్ అవర్ ఛానల్ బై లైకింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ అండ్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ.